సో హే గైస్, వెల్కమ్ టు లూమి AI ఇన్ సిరీస్ పార్ట్ 1. నేను మీ సంతోష్ కోట. ఈ రోజు మనం ఒక వెబ్సైట్ చాట్‌బోట్ వర్క్ ఫ్లో చూద్దాం. ఏదైతే 24/7 కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్ కి రికమెండేషన్ అండ్ ఏదైనా ప్రోడక్ట్ ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసే కేపబిలిటీ ఉన్న ఏజెంట్ చాట్‌బోట్ ని చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్క్ ఫ్లో. సో ఇది ఒక డెమో గార్డెనింగ్ అండ్ గిఫ్టింగ్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇటు కార్నర్లో మనకి చాట్ బాట్ ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి చాట్ బాట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి దీనికి కావాల్సిన క్వశ్చన్ అడగచ్చు. ఐ వాంట్ టు బై రోజ్ సీడ్స్. ఇక్కడ ఇది రికమెండేషన్ కోసం నాకు ఏదో రోజ్ సీడ్స్ కావాలని క్వశ్చన్ అడిగా. సో అది దాని దగ్గర లిస్ట్ ఉన్న రోజ్ సీడ్స్ అన్ని ఇచ్చినాయి విత్ ప్రైస్ అకార్డింగ్ టు ఆర్డర్ ఆఫ్ ప్రైస్ ఇచ్చింది. అండ్ ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంది అంటే ఐ హ్యావ్ ఇష్యూ అని దాన్ని పెట్టేసి, సో అది ఇష్యూ అడుగుతుంది. ఆ ఇష్యూ అడిగే ముందు అండ్ మన పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇష్యూ అడుగుతుంది. అలానే సంతోష్ కోట, ఫోన్ నెంబర్. ప్రాబ్లం ఏంటి అంటే ద ప్లాంట్ ఈస్ డెడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అది స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా షీట్లో చూసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అది స్టోర్ చేసుకుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ బిల్డింగ్ ద వర్క్ ఫ్లో. ఇలాంటి ఒక చాట్ బాట్ని ఇప్పుడు బిల్డ్ చేద్దాం మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్. సో హెడ్ ఓవర్ టు ఎన్8 ప్లాట్ఫామ్ లోపలికి ఫస్ట్ సైన్ ఇన్ అవ్వండి. క్రియేట్ ఎ వర్క్ ఫ్లో ఆర్ ఎల్స్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ పేరు వెబ్ బాట్ అని ప్రాజెక్ట్ పెడదాం. సో సేవ్ ఇట్. సో ప్రాజెక్ట్ సేవ్ అయింది. ఈ ప్రాజెక్ట్ లోపల మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. వెబ్ బాట్ 1 సంథింగ్ పేరు డిఫైన్ చేసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది మనకి. ఈ ప్లస్ బటన్ ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఒక చాట్ సెక్షన్. ఒక చాట్ మనం నోట్ డౌన్ చేసుకోవాలంటే మనకు ఒక చాట్ సెక్షన్ కావాలి. చాట్ సెక్షన్ కోసం మనకు ఫస్ట్ టైం ఒక ట్రిగర్ యూజ్ చేస్తాం. ఆ ట్రిగర్ వచ్చేసి ఆన్ చాట్ మెసేజ్. సో ఆన్ చాట్ మెసేజ్ అనేది మనకి ఇలా ఇలా ఒక చాట్ ఇంటర్ఫేస్ ఇస్తుంది అనమాట. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పర్టికులర్ క్వశ్చన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ట్రిగర్. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ట్రిగర్ నోడ్, అది ఆన్ చాట్ మెసేజ్ నోడ్. అండ్ దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి, ఎందుకంటే మనం వేరే వెబ్సైట్లో దీన్ని అటాచ్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని కాన్ఫిగర్ చేస్తాం. సో అండ్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ దీన్ని పబ్లిక్గా అవైలబుల్గా చేయాలి. దెన్ హోస్టెడ్ చాట్ అంటే ఇది మన క్లౌడ్లో వర్క్ అవుతుంది. సో దీన్ని ఎంబెడెడ్ చాట్గా మార్చండి. ఎంబెడెడ్ చాట్గా మార్చిన తర్వాత మనం ఒక ఏజెంట్ని క్రియేట్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ చాట్ ఇంటర్ఫేస్కి ఇప్పుడు మీరు ఎలాంటి మెసేజ్ ఇచ్చినా కూడా ఆ మెసేజ్ని అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు 1 ఐటమ్ అని కనిపిస్తుంది. అంటే మనకు వచ్చిన చాట్ రిక్వెస్ట్ వచ్చింది, దానికి చాట్ ఇన్పుట్, యాక్షన్ అండ్ సెషన్ ఐడి ఉంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మెసేజ్ని మనం ఒక ఏజెంట్కి పంపిద్దాం. సో ఇది ఏజెంట్ అనమాట. ఇది ఏజెంట్ నోడ్. ఎక్కడైతే మనకు కావాల్సిన ఎల్ఎల్ఎం అండ్ ఈ పర్టికులర్ ఏజెంట్కి ఒక మెమొరీ అండ్ ఈ ఏజెంట్కి కొన్ని టూల్స్, ఏదైతే నాలెడ్జ్ బేస్గా మనం ఈ వెబ్సైట్ కోసం బిల్డ్ చేస్తామో ఆ టూల్స్ని ఈ ఎన్8 ఏజెంట్ అనేది యాక్సెప్ట్ తీసుకొని ఆ పర్టికులర్ క్వశ్చన్కి రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఏజెంట్ అనేది మన వెబ్సైట్లో 24/7 యాక్టివ్ ఉంటుంది. అండ్ దానికోసం మన ఏజెంట్ మన పనుల కోసం వర్క్ అవ్వడానికి మనం సిస్టమ్ ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాం. సో యూజర్ ఇన్పుట్. సో ఇక్కడ బై డిఫాల్ట్ అది కనెక్టెడ్ చాట్ ట్రిగర్ నోట్ ఉంటుంది. మనం డిఫైన్ బిలో అని చేసుకోవాలి దీన్ని. అండ్ డిఫైన్ బిలో చేసుకున్న తర్వాత
చాట్ ఇన్పుట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ చాట్ ఇన్పుట్ని ఇక్కడ యూజర్ మెసేజ్ కింద వేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్లో యాడ్ ఆప్షన్స్ అని ఉంటుంది. యాడ్ ఆప్షన్స్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేసుకోరో ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వస్తుంది. అందులో సిస్టమ్ మెసేజ్ అని దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనం సిస్టమ్ ప్రాంప్ట్ని మనం డిఫైన్ చేయాలి. సో అంటే మన ఏజెంట్కి మనం ఒక యాక్షన్ ఇస్తున్నాం. సిస్టమ్ ప్రాంప్ట్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ ఇప్పుడు ఈ ఏజెంట్ మొత్తం ఒక ఎల్ఎల్ఎం హ్యాండ్ ఓవర్ మీద ఉంటుంది. ఏజెంట్ యొక్క బ్రెయిన్ మొత్తం ఎల్ఎల్ఎం. అసలు ఏజెంట్ ఏమైనా పని చేయాలి అనుకున్నా కూడా మొత్తం ఎల్ఎల్ఎంఏ చూసుకుంటుంది. ఏం పని చేయాలి, కరెక్ట్ టైంకి ఏం టూల్ యూస్ చేయాలి, ఏం మెసేజ్ చేయాలి అని మొత్తం ఎల్ఎల్ఎంఏ చూసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఎల్ఎల్ఎం కోసం ఈ పర్టికులర్ ఎల్ఎల్ఎంస్కి మనం ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం. అంటే దానికి తెలియాలి కదా నెక్స్ట్ ఏం పని చేయాలి, ఏ టైంలో ఏం పని చేయాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కోసం మనం సిస్టమ్ ప్రాంప్ట్ని అనే సిస్టమ్ మెసేజ్ లేదా సిస్టమ్ ప్రాంప్ట్ అనేది యూస్ చేస్తాం. సో సిస్టమ్ ప్రాంప్ట్ ఎలా ఉండాలి అంటే సో ఇది సిస్టమ్ ప్రాంప్ట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్క నిమిషం దీన్ని. సో ఇది ఒక సిస్టమ్ ప్రాంప్ట్ అనమాట. ఫస్ట్ డిఫైన్ చేయండి. అసలు ఆ ఏజెంట్ పని ఏంది అని డిఫైన్ చేయండి. ఇక్కడ ఏమని ఉంది, లీనా అండ్ లీనా ఏఐ వెబ్సైట్ అసిస్టెంట్ ఫర్ గ్రీన్ గిఫ్ట్ డాట్ కో అండ్ ఆన్లైన్ స్టోర్ ఆఫరింగ్ సస్టైనబుల్ ఆఫీస్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ దానికంటూ ఒక పని డిఫైన్ చేసాం. ఆ పని డిఫైన్ చేసిన తర్వాత దానికంటూ ఒక సెపరేట్ రూల్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ రికమెండేషన్ ఒక క్వశ్చన్ అడిగాం. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ప్రోడక్ట్ రికమెండేషన్ ఇక్కడ ప్రోడక్ట్ రికమెండేషన్ ఏమని చెప్పి దానికి ఒక యాక్షన్ ఇచ్చాం. అండ్ బిహేవియర్ అంటే పొలైట్గా ఉండాలి, ఎలాంటి మిస్కన్సెప్షన్స్ చేసుకోకుండా మంచిగా కన్వర్జేషన్ కస్టమర్తో నడవాలి. అలాంటి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. సో ఈ సెట్ ఆఫ్ రూల్స్ని మనం సిస్టమ్ ప్రాంప్ట్ అంటాం. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక చాట్ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జెమినై చాట్ మోడల్ యూజ్ చేస్తున్నా. అండ్ జెమినై చాట్ మోడల్కి మనం జెమినై ఏపీఐ కీ తెచ్చుకోవాలి మనం. సో ఏం లేదు, జస్ట్ గూగుల్ ఏపీఐ కీ అని అండ్ గూగుల్ ఏపీఐకి మనకి ఫ్రీగానే ఉంటుంది. సో బెటర్ గూగుల్ ఏపీఐకి వాడడమే చాలా మంచిది అని చెప్తాను నేను. సో ఇట్స్ బెటర్ టు యూస్ Google Gemini API key and head over to init and back and paste the API key here and save it. And credential is created for Gemini chatbot and choose the Gemini model. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి జెమినైని. ఇక్కడ నేను 2.0 ఫ్లాష్ని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ జెమినై క్రెడెన్షియల్, ఇక్కడ జెమినై కాకుండా మీరు ఇంకా చాలా మోడల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో బెస్ట్ ఓపెన్ ఐ చాట్బాట్. మీకు ఒకవేళ ఏపీఐస్ బంద్ చేసుకోగలిగితే మీరు ఓపెన్ ఐ 4.0 లేదా 4.0 నానో లేదా చాట్ జీపీటీ 4 లేకపోతే 3.5 టర్బో అలాంటి మోడల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో దెన్ మెమొరీ సింపుల్ మెమొరీ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇది పాస్ట్ 5 కన్వర్జేషన్స్ని గుర్తుపెట్టుకోగలుగుతుంది. దెన్ టూల్స్ అనమాట. టూల్స్ ఆర్ నథింగ్ బట్ మన డేటా హ్యాండ్లింగ్, మన కస్టమర్ డేటా లేదా మన వెబ్సైట్ డేటా లేదా మన ప్రోడక్ట్ డేటా ఎందులో అయితే ఉంటుందో ఆ టూల్స్ని మనం దీనికి యాక్సెస్ ఇవ్వబోతున్నాం అనమాట. సో నా 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 దగ్గర ఉన్న వెబ్సైట్ డేటా మొత్తం నా గూగుల్ షీట్స్లో సేవ్ అయి ఉందన్నమాట. మీరు ఒక ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే ఆ డేటాని మీరు గూగుల్ షీట్లో సేవ్ చేసుకుని ఉంటారు. సో ఆ ప్రోడక్ట్ డేటా అంతా మనం దీనికి ఇవ్వబోతున్నాం ఇప్పుడు. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. నా హెడ్ ఓవర్ టు ఇనిట్ అండ్ బ్యాక్ అండ్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి షీట్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ గూగుల్ షీట్స్ ఉంది. సో గూగుల్ షీట్లో ఫస్ట్ గెట్ రోస్ అనమాట. అంటే మనం డేటా తెచ్చుకోబోతున్నాం ఒక దగ్గర నుంచి. సో మనం దీనికి పేరిద్దాము గెట్ ఇన్వెంటరీ అనే ఒక పేరు ఇద్దాం దీనికి. అండ్ మనం క్రెడెన్షియల్ క్రియేట్ చేద్దాం దీనికి.
డైరెక్ట్ ఇక్కడ మీరు క్రెడెన్షియల్ డైరెక్ట్ మీరు సైన్ ఇన్ చేసుకుంటే చాలు మీ గూగుల్ తోటి మీ గూగుల్ క్లౌడ్ క్రెడిట్ అది గూగుల్ షీట్ క్రెడెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అంటే మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న గూగుల్ షీట్స్ అన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే నా వెబ్సైట్ డేటా అనే డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ లోపల నాకు 3 షీట్స్ అనేది ఉంది. అలా ఫస్ట్ షీట్‌లో నా ఎంటైర్ ప్రొడక్ట్స్ లిస్ట్ అనేది ఏదైతే ఉంది. సో ఈ ప్రొడక్ట్ లిస్ట్ మొత్తం ఇది యాక్సెస్ చేయగలుగుతుంది ఇప్పుడు ఏజెంట్ అనేది. దెన్ మనం నెక్స్ట్ టూల్ అనేది దేనికంటే కస్టమర్ ఇష్యూస్‌కి తగ్గ రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ డౌన్ చేసుకోవాలి కాబట్టి మనం ఇంకొక షీట్‌ని తీసుకుందాం. గూగుల్ షీట్. ఇక్కడ పెన్ రో చేయబోతున్నాం. సేమ్ క్రెడెన్షియల్ ఒకసారి క్రెడెన్షియల్ క్రియేట్ చేసేసారి మీరు సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. తర్వాత వెబ్సైట్ డేటా అండ్ షీట్ 3 అనమాట. అంటే నా దాంట్లో షీట్ 3. సో మీరు కస్టమర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు నేనైతే ఇక్కడ డిఫాల్ట్‌గా ఒక ఐడి, నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఇష్యూ అండ్ డేట్ అనేది అయితే యూజ్ చేసుకున్నాను. సో ఐడి వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేయండి. టు డేట్ డాట్ నౌ అనేది మనం ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మనకు మ్యాజిక్ బటన్ కనిపిస్తుంది. మ్యాజిక్ బటన్ ఏంటి అంటే మోడల్ దానంతట తాను ఈ పర్టిక్యులర్ కాలమ్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. సో నేమ్కి, ఈమెయిల్కి, ఫోన్ నెంబర్కి అండ్ ఇష్యూకి దానంతకే అది ఫిల్ చేసే పవర్ ఇచ్చామన్నమాట. అండ్ డేట్ అనే దానికి ఎక్స్ప్రెషన్ వచ్చేసి $. నౌ. సో ఇది పర్టికులర్ డేట్ అండ్ టైం రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు డేట్ అండ్ టైం కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇష్యూ రికార్డింగ్ షీట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇష్యూ రికార్డింగ్ షీట్కి ఒక పేరు ఇద్దాం మనం, క్రియేట్ టికెట్స్ అని. దెన్ మనం ఈ పర్టికులర్ క్రియేట్ షీట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న లాస్ట్ టాస్క్ ఉంది. ఏంటి అంటే ఒక చిన్న కోడ్ బ్లాక్ రాయాల్సి వస్తుంది. ఎందుకు ఆ కోడ్ బ్లాక్ అంటే ఎప్పుడైతే ఎల్ఎల్ఎం అది జనరేట్ చేస్తున్న ఆన్సర్స్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వదులుతుంది. హైఫన్ కానీ డబల్ కోడ్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ అనేది అది కలిపి పంపించేస్తుంది అనమాట. సో అలాంటివి ఉంటే యూజర్స్కి తెలిసిపోతుంది పక్కా ఏఐ అని, లేదా కొంతమందికి అవి చూస్తే కూడా నచ్చదు అలాంటి మధ్యలో. సో అలాంటివి తీయడానికి మనం ఒక చిన్న కోడ్ అనేది యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసిన టూల్ మీద ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కోడ్ టూల్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఈ కోడ్ టూల్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక డిస్క్రిప్షన్ ఎంటర్ చేయమని అండ్ అలానే జావా స్క్రిప్ట్ లేదా పైథాన్‌లో మనం కోడ్ బ్లాక్ ఎంటర్ చేయమని ఉంది. సో నా దగ్గర ఆల్రెడీ కోడ్ బ్లాక్ ఉంది. ఫస్ట్ డిస్క్రిప్షన్ కాపీ కొడదాం. డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఆల్వేస్ కాల్ ద రిమూవ్ annotation tool unwanted characters before you send any output to user. సో రిమూవ్ annotation అనేది టూల్ పేరు అనమాట. అండ్ కోడ్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్ బ్లాక్ అనేది ఉంది. ఈ కోడ్ బ్లాక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ దాట్స్ ఇట్. ఇక్కడ అంతా సెట్ అయింది. ఏజెంట్ అనేది సెట్ అయింది అనమాట. సో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అవుట్పుట్ అనేది చూసుకుందాం. సో దీనికి ఇలా హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. ఆ ఏజెంట్ అనేది యాక్టివేట్ అయింది అనమాట. దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హాయ్ ఐఎమ్ లీనా ఫ్రమ్ గ్రీన్ గ్రిప్ డాట్కు ఇక్కడ కస్టమర్ సపోర్ట్కి హెల్ప్ చేస్తాను మెసేజ్ రిప్లై ఇచ్చింది. దెన్ ఐ వాంట్ టు బై రోస్ సీడ్స్ అని ఒక చిన్న మెసేజ్ ఏదో క్వైరీ అడగండి. దెన్ అది ఎల్ఎల్ఎం అనేది గూగుల్ షీట్స్ అనేది సెర్చ్ చేసుకొని మనకంటూ ఒక రిలవెంట్ అవుట్పుట్ ఇచ్చింది విత్ ప్రైస్ అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే రోస్ సీడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ ఇచ్చింది మనకి ఎంత అని. అండ్ ఏదో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, మీకు ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి కొన్న దానికి మీకు ఇష్యూ వచ్చింది.
అండ్ ఆ ఇష్యూ ఏంటో ఇక్కడ అడుగుతారు మీరు వచ్చి ఇష్యూ. సో ఇష్యూని అది రికార్డ్ చేసుకుంటుంది అనమాట ఇప్పటి నుంచి ఇష్యూ. సో ఇష్యూ వచ్చినప్పుడు అది మీ పేరు, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో సంతోష్ కొట్ట ఫోన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ద ప్లాన్ ఈస్ డెడ్. అవన్నీ నోట్ చేసుకుంటుంది అనమాట ఇప్పుడు అది. అండ్ ఎల్ఎల్ఎం నోట్ చేసుకోవడం అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే అన్నీ అప్డేట్ అయ్యాయి అనమాట. ద ప్లాన్ ఈస్ డెడ్ అని. సో ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ టైంకి అంతా రికార్డ్ అయ్యింది. నా ఇప్పుడు ఈ పర్టికులర్ ఏజెంట్ని మనం ఎలా మన వెబ్సైట్స్కి అటాచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఓ చిన్న డెమో ఎగ్జాంపుల్ చూద్దాం. మనమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. లవబుల్ వెళ్ళి సో లవబుల్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. మీకు లవబుల్లో సైన్ అయిన తర్వాత మనం ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. నా దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్కి ప్రాంప్ట్ ఉంది. సో ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. విల్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. గైస్ ఇక్కడ చూసుకుంటే మన వెబ్సైట్ అయితే రెడీగా ఉంది. బాగుంది వెబ్సైట్ కూడా చూడడానికి. సో ఇప్పుడు చాట్ బాట్ అనేది ఇక్కడ వచ్చేలా చూసుకుందాం. సో ఎప్పుడే మీరు చాట్ ట్రిగర్ అది చాట్ మెసేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంబెడెడ్ చాట్ అని చేసాం కదా, ఇక్కడ ఈ పర్టికులర్ మెసేజ్ బ్లాక్లో హియర్ అని ఒకటి ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎన్పిఎం పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఎన్పిఎం పేజ్లో మనకి ఒక సిడిఎన్ ఎంబెడెడ్ కోడ్ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని లవబుల్కి ఇవ్వండి. ఇక్కడ అదే అదే సిడిఎన్ మెసేజ్లో ఇక్కడ మీకు ప్రొడక్షన్ యూఆర్ఎల్ పేస్ట్ చేయమని ఒక చిన్న చిన్న అడుగుతుంది ఇది. సో ఇక్కడ మళ్ళీ మీరు అదే మెసేజ్ చాట్ మెసేజ్ దగ్గరకు వస్తే చాట్ యూఆర్ఎల్ అనేది ఉంది. దీన్ని కాపీ చేసుకొని దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ యూఆర్ఎల్ ప్లేస్లో దీన్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి రన్ చేసేస్తే మీకు ఈ పర్టికులర్ పొజిషన్లో మీకు ఒక చాట్ ఐకాన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి లవబుల్ అనేది మన వెబ్సైట్కి ఒక చాట్ బాట్ అనేది ఇంటిగ్రేట్ చేసింది అనమాట. సో ఇక్కడ మెసేజ్ చేయండి. అది ఈ పర్టికులర్ ఏజెంట్ నుంచి రన్ అయ్యి క్లౌడ్లో రన్ అయ్యి ఇక్కడ మనకి రిప్లై అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని ఫుల్ పేజ్లో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఐకాన్ అనేది కస్టమైజేషన్ చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఈ పేజ్ కూడా ఫుల్ పేజ్ నిండిపోయింది. సో మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు దీన్ని ఆ స్టైల్ని కూడా. సో ఇక్కడ ఎన్పిఎన్ చాట్లనే మనకి కింద కస్టమైజేషన్ చాట్ అనే ఒక సిఎస్ఎస్ కస్టమైజేషన్ ఉంటుంది. మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకొని లవబుల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఒక దీనికి ఒకటి చెప్పండి ఏంటి అంటే ఈ వెబ్సైట్కి తగ్గట్టు చెప్తున్నా. మేక్ ద చాట్ ఐకాన్ అండ్ సారీ లీవ్. సో ఇది చాట్ దాన్ని అనేది కస్టమైజేషన్ స్టార్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ కస్టమైజేషన్ అనేది స్టార్ట్ అయింది. నా వెబ్సైట్కి తగ్గట్టు ఇది సిఎస్ఎస్ని అయితే చేంజ్ చేసి ఇచ్చింది అనమాట.
కలర్ గ్రేడింగ్ గాని అన్నీ చేంజ్ చేసిందనమాట. సో, ఇలా మనం ఎన్8n యూజ్ చేసుకొని ఒక చాట్‌బాట్‌ని కస్టమర్ సపోర్ట్ చాట్‌బాట్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ పర్టిక్యులర్ సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ వెబ్‌సైట్ ప్రాంప్ట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది చెక్ చేయండి. సో, ఇప్పుడు మీరు చూసింది ఒక మంచి వెబ్‌సైట్ చాట్‌బాట్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మీకేమైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ గాని, మీకేం ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని ఆటోమేట్ చేయాలంటే కింద కమెంట్ సెక్షన్‌లో మీరు ఆ పర్టిక్యులర్ టాస్క్‌ని మీరు కమెంట్ చేయండి. మేము దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాం మీతోటి. అంటిల్ దెన్ గుడ్ నైట్ గైస్.